సో ఇప్పుడే చూసి వస్తున్నా నేను మన చెన్నై లవ్ స్టోరీ. నేనైతే ఒకటి మాట క్లియర్గా చెప్పగలుగుతా, సాయి రాజేష్ గారి స్టోరీ రైటింగ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా ఒక మంచి లవ్ స్టోరీని చూసి మనం ఇంటికి వెళ్తామనే సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో సినిమా చూడొచ్చు, సినిమా చూసి ఒక మంచి లవ్ స్టోరీని చూసేమన్న ఫీల్లో అయితే ఉంటాము. ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకుందాము. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి సినిమాకి అంటే, ఇట్లాంటి ఒక లవ్ స్టోరీ, యూనిక్ లవ్ స్టోరీని మనకు చూపిద్దాం అనుకున్నప్పుడు డైలాగ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలాగ్ రైటింగ్ వాస్ లిటిల్ బ్యాడ్. నాకైతే మాత్రం అక్కడ కనెక్ట్ అవ్వలేకపోయాను. డైలాగ్స్ అనేవి మాత్రం గట్టిగా పడి ఉంటే ఆడియన్స్కి ఇంకా డీప్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. సో ఆ డీప్ కనెక్ట్ అనేది మాత్రం మిస్ అయింది. అండ్ క్లైమాక్స్, మనం సినిమా స్టార్టింగ్ నుంచి ఒక యూనిక్ లవ్ స్టోరీని చూపించడానికి ట్రై చేస్తారు. సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ మనం ఇన్వాల్వ్ అయిపోతాం స్టోరీలో, అండ్ ఆ యూనిక్నెస్ మనకు కనిపిస్తుంది కూడా. ఒక మంచి యూనిక్ లవ్ స్టోరీని మనకి అందిద్దాము అనే ప్రయత్నం మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ఒక యూనిక్ లవ్ స్టోరీని ఇస్తున్నప్పుడు క్లైమాక్స్ ఎంతో యూనిక్గా ఉంటుంది, ఏదో కొత్తగా చేయబోతున్నారన్న ఫీల్లో ఉంటాము. సో ఆ యూనిక్నెస్ అనేది మిస్ అయ్యి మళ్ళీ సేమ్ రొటీన్ క్లైమాక్స్లోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో అక్కడ నేను క్లైమాక్స్కి డిసప్పాయింట్ అయిపోయాను. సో ఈ రెండు మాత్రం పెద్ద మైనస్ అని చెప్తా. అండ్ థర్డ్ ఇంకోటి ఏదైనా ఉంది అంటే, సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ ఉంది. మేబీ ఒక 20 మినిట్స్ అన్వాంటెడ్ సీన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అవి కనుక ట్రిమ్ చేస్తే మాత్రం సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పుడు కూడా మంచి సినిమానే, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు 20 మినిట్స్ ట్రిమ్ అనేది చేస్తే మాత్రం. అండ్ శ్రీగౌరీ ప్రియ గారు, హ్యాట్స్ ఆఫ్. ఏం చెప్పగలుగుతాను నేను, ఆవిడ యాక్టింగ్ ప్యూర్ డామినెన్స్, స్క్రీన్ మీద ప్యూర్ డామినెన్స్. 1 మూమెంట్ షో, సినిమా మొత్తం ఆవిడ స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం, ఆడికి కోపం వస్తే మనకు కోపం వస్తుంది. ఆవిడ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. సో బేసిక్గా అంత బాగా చేశారు. ఒక తెలుగు అమ్మాయిని ఇంత క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటే, ఒక యాక్టింగ్ డామినెంట్ రోల్స్లో చూడడం మాత్రం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా రోల్స్ ఆవిడికి రావాలి, ఆవిడ ఇంకా ఎదగాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఇంకొక మాట, ఖచ్చితంగా ఆవిడ యాక్టింగ్కి ఒక్క నంది అవార్డు అయినా రావాల్సిందే నేనైతే మాత్రం కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది అని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. అండ్ కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ కూడా నేను చెప్పక్కర్లేదు. కా సినిమా నుంచి ఇంకొక కొత్త కిరణ్ని చూస్తున్నాము. కే ర్యాంప్ అండ్ నౌ చెన్నై లవ్ స్టోరీ ఖచ్చితంగా హ్యాట్రిక్ అని చెప్తా. ఓవరాల్గా మంచి సినిమా. ఇప్పుడు ఇంటర్వెల్ కొంచెం బ్యాంగ్ ఉందన్నారు, అది ఏ విధంగా షాక్ లేకపోతే ఇంటర్వెల్ అనేది బ్యాంగే అనా? నేను అందుకే చెప్పాను, స్టార్టింగ్ నుంచి ఒక యూనిక్ లవ్ స్టోరీని చూస్తూ ఉంటాము. అండ్ ఇంటర్వెల్ మాత్రం బ్యాంగర్ అంటే బ్యాంగర్, మంచి షాక్ అది. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే మళ్ళీ బేబీ లెక్క హార్ట్ బ్రేకా, లేకపోతే వేరే లవ్ స్టోరీ లెక్క సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయా? నేను హార్ట్ బ్రేక్ అనే చెప్తాను, ఎందుకంటే నేను ఏ పర్స్పెక్టివ్లో చూసానో నాకైతే అది హార్ట్ బ్రేకే. ఇప్పుడు బేబీలో హీరోయిన్ కొంచెం ఆ నెగటివ్ షేడ్, అంటే నెగటివ్ కాదు, అమ్మాయిలు ఇట్లా అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇందులో ఏమైనా హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు నెగిటివ్ షేడ్ లో ఉంటారనా? ఎవరు నెగిటివ్ షేడ్ లో ఉండరు. సో అందుకే చెప్తున్నా, ఇక్కడ మీరు ఏదైతే ట్రైలర్లో చూసారో అది ఏం లేదు. ట్రైలర్లో మీరు ఏదైతే ట్రైలర్ చూసి ఏమేమో అనుకున్నారో దానికి అన్నీ ఆపోజిట్గా జరుగుతాయి. అంత యూనిక్గా చూపించారు. బట్ అదే నాకు క్లైమాక్స్ అండ్ ఆ డైలాగ్ రైటింగ్ అనేది డెప్త్ లేకపోవడం వల్ల కొంచెం లో అయ్యాను, అంతే కానీ బాగాలేదు. మ్యూజిక్ డెప్త్ మణి శర్మ, అరే సారీ, మెలడీ బ్రహ్మ, మెలడీ గాడ్ మణి శర్మ గారు. మీరు లేకపోతే సినిమా లేదు. సోల్ ఆఫ్ ద మూవీ మణి శర్మ గారు. ఆయన లేకపోతే ఇంకెవరైనా కొట్టగలరా అంటే నేనైతే కొట్టలేరని చెప్తాను, ఖచ్చితంగా కొట్టారని చెప్తాను. ఐ వాజ్ సో హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు, ఆయన మ్యూజిక్ వింటూ పెరిగామబ్బా. సో మళ్ళీ మణి శర్మ గారి సినిమాని స్క్రీన్ మీద చూస్తూ, అది కూడా ఒక మంచి లవ్ స్టోరీలో చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెన్నై లవ్ స్టోరీ ఈజ్ హిట్, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి హిట్. కిరణ్ అబ్బవరం గారికి హ్యాట్రిక్, శ్రీగౌరీ ప్రియ గారికి కెరియర్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్ సినిమా అవ్వాలి అనే కోరుకుంటున్నాను నేనైతే. ఒక మంచి సినిమా, ఎలాంటి చూసి ఎంజాయ్ చేయండి. 2.5 ఇస్తాను నేను రేటింగ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో.